చూసుకోవచ్చండి ఎడ్లు ఈరోజు అయితే చాలా ఎక్కువనే వచ్చాయి. బాపు ఎంత చెప్తారు రేటు? ఎంత చెప్తారు రేటు? 18 చెప్తారా? చూసుకోవచ్చండి బాపు అయితే 18,000 చెప్తున్నాడు కోడలాగే. ఏమన్నా తక్కువ చేస్తారా? తక్కువ చేస్తారా అడిగితే? తక్కువ చేస్తారా? తక్కువ తీసుకునేదంటే చూసుకోవచ్చండి మన ఎడ్ల బండి కూడా నడిపించండి బాబు. పత్తులలో కూడా దింతా అని చెప్తున్నాడు. మీ ఫోన్ నెంబర్ చెప్పురే బాబు. నాకు ఆంటీ నాకు సెల్లు చూపించుడే కానీ నంబర్ చెప్పరాదు బాబు. ఎక్కడి నుంచి వచ్చారు బాబు? మల్లాపురం. మల్లాపురా? నుంచి గంగాధర కాశీ. గంగాధర కాశీ. అవునవును అవును అవునా? చూసుకోవచ్చండి బాపు అయితే మల్లాపూర్ నుంచి వచ్చింది అని చెప్తుండు. ఎప్పుడు వస్తారా సంతకు? ఎప్పుడు వస్తారా సంతకు? అంగడికి అప్పుడు వస్తా నేను. అవునా? సరే బాపు. చూసుకోవచ్చండి భారీ సైజు ఉన్న ఎద్దులు. చూసుకోవచ్చండి భారీ సైజు ఎద్దులు తీసుకొచ్చిండు అన్న అయితే. అన్న మీయేనా ఎద్దులు? ఎక్కడి నుంచి వచ్చారన్న? రాజంపేట నుంచా? లక్సిడిపేట దగ్గర. ఎంత చెప్తారు అన్న ఇట్లకు? ఈ జతకు వచ్చేసి 95,000. అవి అయితే చూసుకోవచ్చండి వీటిలకు 85,000 చెప్తుండు, వీటిలకు 95,000 చెప్తుండు. ఏమన్నా రేటు తక్కువ చేస్తారా అన్న? 2, 3, 5,000 అలా చూసుకోవచ్చండి. అన్న అయితే 5,000 లోపు తక్కువ చేస్తాడు. ప్రతి వారం వస్తారా? ఒక ఈ సంతకే వస్తారా? రాజారాంపల్లె సంతకు, గంగాధర సంతకు. ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్తారా? 99633321 చూసుకోవచ్చండి. అన్న అయితే గంగాధర సంతకును రాజారాంపల్లి సంతకు ఎడ్లు తీసుకొస్తుంటాడు. ప్రతి వారం వస్తుంటాడు. ఎడ్లు కావాల్సిన వాళ్ళు అన్నకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి. అన్న చెప్పినంత రేటు ఉండదు, తగ్గిస్తాడు కూడా. బాబానా చూసుకోవచ్చండి. ఎడ్లనైతే 80,000 అడిగిందని చెప్తున్నారు అన్న వచ్చేసి. మంచి క్వాలిటీ ఉన్నాయండి. చాలా శాంత స్వభావమైన ఎడ్లు చూసుకోవచ్చు. చూసుకోవచ్చండి భారీ సైజ్ ఎడ్లు. చూసుకోవచ్చండి ఎడ్లనైతే బాపు 1,15,000 చెప్తున్నాడు. వీళ్ళు 1,05,000 అడుగుతున్నారు. చూసుకోవచ్చు.
చూసుకోవచ్చండి. ఈ ఎడ్లకైతే బాపు 78,000 చెప్తున్నాడు. బాపు చెప్పినంతే ధర ఉండదు, తగ్గిస్తాడు. చూసుకోవచ్చండి. ప్రతి వారం సంతకు వస్తాడట. చూసుకోవచ్చండి భారీ సైజు ఉన్న బుల్స్. చూసుకోవచ్చండి. ఎడ్ల పైన ఉన్న ముగ్గురం చూడండి ఎంత హైట్, దాదాపు 4 feet హైట్లో మోపురం ఉంది. చూసుకోవచ్చండి.